అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్. తెలుగు వ్యాకరణంలో భాగంగా ఈరోజు మనం భాషా భాగాల గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు, కళాశాల స్థాయి విద్యార్థులకు మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలుగు వ్యాకరణంలో భాషా భాగాల నుంచి నిత్యం ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం భాషా భాగాలు అంటే ఏంటి, మరియు వాటిలో ఎన్ని రకాలు, మరియు ప్రతి ఒక్క భాషా భాగం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా వెళ్దాం. భాషా భాగాలు, భాషలో ఉండేటటువంటి భాగాలను భాషా భాగాలు అంటాం. భాష సాధారణంగా అక్షరాలతో, పదాలతో, వాక్యాలతో నిర్మాణమై ఉంటుంది. ఆ వాక్యంలో మళ్ళీ భాగాలు ఉంటాయి. అవి ఉదాహరణకి భాషా భాగాలు 5 రకాలుగా ఉంటాయి. మొదటిది నామవాచకం, రెండవది సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఈ విధంగా భాషా భాగాలు మనకు 5 రకాలుగా ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది నామవాచకం, ఆంగ్లంలో నౌన్ అని అంటాం. నామవాచకం గురించి ముందు తెలుసుకుని మిగతా భాషా భాగాల గురించి తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నామవాచకం, నామ్ లేదా నామం. నామం అంటే పేరు అని అర్థం. నామం అంటే పేరు అని అర్థం. పేర్లను తెలియచేసే పదాలే నామవాచకాలు. పేర్లు అంటే ఉదాహరణకు వస్తువుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, ఇంకేమైనా సరే పేర్లు ఉండే అన్ని పదాలు కూడా నామవాచకాలుగా పిలువబడతాయి. అయితే ఇందులో అతి ముఖ్యమైన ఒక బిట్టు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందంటే, నామవాచకానికి మరో పేరే విశేష్యం. అంటే విశేషం అంటే కూడా నామవాచకం అనే అర్థం. ఇది మనం కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో అడగడం జరిగింది, నామవాచకానికి మరో పేరేమిటి, విశేషం. ఇప్పుడు నామవాచకానికి ఉదాహరణలుగా రవి, కర్నూల్, భరతనాట్యం, తిరుపతి, ఇలా ఏవైనా సరే పేర్లన్నీ కూడా నామవాచకాలే అవుతాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో మనం చూద్దాం ఒకసారి. రవి పాఠశాలకు వెళ్ళాడు. ఈ వాక్యంలో నామవాచకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? రవి అనేది పేరే, పాఠశాల అనేది పేరే, ఈ వెళ్ళాడు అనేది క్రియ. కాబట్టి ఇక్కడ మనకు నామవాచకాలని వేటిని అనొచ్చు? రవి మరియు పాఠశాల. అదేవిధంగా కర్నూల్ తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ కర్నూలు అనేది నామవాచకమే, తుంగభద్ర నది అనేది కూడా నామవాచకమే. అది పట్టణం పేరైనా, నది పేరైనా, పాఠశాల పేరైనా, వ్యక్తి పేరైనా ఇవన్నీ కూడా పేర్లే. కాబట్టి ఇవన్నీ కూడా నామవాచకాలే అవుతాయి. తర్వాత సీత భరతనాట్యం నేర్చుకున్నది. సీత అనేది పేరే, భరతనాట్యం ఇది నాట్యానికి ఉన్నటువంటి ఒక రకమైన పేరు కాబట్టి ఇది కూడా నామవాచకమే అవుతున్నది. తర్వాత తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది కూడా ఒక నగరం పేరు కావచ్చు, వ్యక్తుల పేరు కావచ్చు, ఇంకేమైనా వస్తువుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ నామవాచకాలే. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీకు తెలిసిన ఏవైనా కొన్ని నామవాచకాల పేర్లను ఈ ఖాళీ ప్లేస్లో రాసి ఉంచండి. తర్వాత మరొక భాషా భాగానికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. సర్వనామము. సర్వనామం అంటే ఆంగ్లంలో మనం ప్రనౌన్ అని అంటాం. సర్వనామం నామవాచకానికి బదులుగా వాడేవన్నీ కూడా సర్వనామములే. నామవాచకానికి బదులుగా వాడే ప్రతిసారి నామవాచకాన్ని పిలవడం జరగదు. కొన్నిసార్లు నామవాచకానికి బదులుగా వాడే పదాలు ఉంటాయి. అవి ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఉదాహరణకి అతడు, ఆమె, మీరు, మనము, మేము, ఎవరు, ఎన్ని, అన్ని, కొన్ని ఇట్లాంటి పదాలు ఏవైతే ఉంటాయో అతడు, ఆమె, మీరు, మనం, ఎవరు, ఎన్ని అనేటివి సర్వనామాలుగా పిలువబడతాయి. మన ఉదాహరణ చూద్దాం. మేము చెప్పింది మీరు చేయాలి. మేము చెప్పింది మీరు చేయాలి. ఇక్కడ మేము, మీరు అనేవి నామవాచకానికి బదులుగా వాడేటువంటి సర్వనామ పదాలు. అంటే నామవాచకం ప్లేస్లో వీటిని ఉంచడం జరిగింది. మేము అంటే ఎవరు? ఇక్కడ విద్యార్థుల, ఉపాధ్యాయుల, కార్మికుల, శ్రామికుల, ఉద్యోగుల, రైతుల, ఇవన్నీ కూడా నామవాచకాలు. కానీ వాటికి బదులు ఇక్కడ ఏమని చెప్పారు? మేము అనే పదం వాడడం జరిగింది, మీరు అనే పదం వాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సర్వనామములు అవుతాయి. తర్వాత ఆమె మా పాలిట దేవత. ఆమె ఎవరు? ఆమెకు ఒక పేరు ఉంటుంది, కానీ ఆ పేరుకు బదులుగా ఇక్కడ ఆమె అనే పదం వాడడం జరిగింది. కాబట్టి ఇది కూడా సర్వనామమే. మా పాలిట అంటే మేము అంటే ఎవరు? ఇక్కడ మీరంటే ఎవరో ఒక ఉంటుంది, నామవాచకం అయితే ఉంటుంది. దానికి బదులుగా ఇక్కడ మా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా సర్వనామమే. మీరు, మేము, నీవు, నేను, అతడు, ఇతడు, వారు, వీరు,
అందరం, కొందరం ఇవన్నీ కూడా సర్వనామాలే అవుతాయి. తర్వాత విశేషణాలు. విశేషణం అంటే నామవాచకం మరియు సర్వనామంల గుణాలను తెలిపేవి విశేషణాలు అవుతాయి. నామవాచకము మరియు సర్వనామాల గుణాలను తెలిపేవి విశేషణాలు అవుతాయి. ఉదాహరణకి నల్లనైన, తీయనైన, సరసమైన, గొప్పవైన, చిన్నవైన, పెద్దవైన, కఠినమైన, కఠోరమైన, గుణవంతురాలైన, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ధైర్యవంతురాలైన, ఇవన్నీ కూడా విశేషణాలు అవుతాయి. ఉదాహరణకు ఒక ఎలుక నల్లని శరీరం కలది. ఎలుక ఎటువంటిది? నల్లని శరీరం కలది. అంటే ఇక్కడ నల్లని అనేది దాని యొక్క విశేషణం అవుతుంది. సరసమైన ధరలకు కొనుగోలు చేయాలి. సరసమైన ధరలకు కొనుగోలు చేయాలి, ఇది కూడా ఆ ధరల యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా విశేషణం అవుతుంది. ఇక్కడ మనకు సర్వనామానికి కొన్ని ఖాళీలు, విశేషణాలకు కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఇలాంటి సర్వనామాలకు కొన్ని ఉదాహరణలు మీరే రాయవలసి ఉంటుంది, లేదా విశేషణాలకు కొన్ని ఉదాహరణలు మీరే రాయవలసి ఉంటుంది. మీ నోట్బుక్లో లేదంటే మీ ప్రిపరేషన్ నోట్బుక్లో రాసి ఉంచండి. లేదా మాకు కామెంట్ రూపంలో సర్వనామానికి ఇవి ఉదాహరణలు అని మీరు సొంత ఉదాహరణలు, విశేషణానికి సొంత ఉదాహరణలు రాసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అవి ఎంతవరకు సరైనవనేది మేము మళ్ళీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. సరే, తర్వాత క్రియ. పనిని గురించి తెలిపేవి క్రియాపదాలు. అంటే పనిని గురించి తెలిపేవి క్రియాపదాలు. ఉదాహరణకి తినడం, వెళ్ళడం, చూడు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, తిట్టు, పడుకో, లేవు, కూర్చో, పని చేయి, ఇట్లా ఏవైనా సరే పనిని తెలియజేసే పదాలన్నీ కూడా క్రియలు అవుతాయి. ఉదాహరణకి రాముడు రావణుని సంహరించెను. ఇక్కడ సంహరించెను అనేది ఏమవుతుంది? క్రియ అవుతుంది. అంటే ఇక్కడ ఒక పని జరిగింది కాబట్టి. తర్వాత సంగీత తక్కువ తింటుంది. అంటే తినడం ఏదైతే ఉందో అది కూడా పనే అవుతుంది. సాధారణంగా మనం అనుకుంటాం తినడం కూడా ఒక పనేనా, క్రియనేనా అంటే క్రియనే, అది ఒక క్రియాపదమే. తినన్నా, కూర్చున్నా, పడుకున్నా, మెలుకున్నా, లేసినా, చూసినా, ఏమి చేసినా అది క్రియాపదమే అవుతుంది. అయితే తెలుగులో సాధారణంగా క్రియాపదాలు అనేటివి వాక్యం అంతంలో చివరిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రియకు సంబంధించి అదనపు ఉదాహరణలు ఏమైనా ఉంటే మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. తర్వాత చివరగా మనకు భాషా భాగాల్లో అతి ముఖ్యమైనది, ఎక్కువసార్లు పరీక్షలలో అడగబడినది ఏదైనా ఉంది అంటే అది అవ్యయం. మరి ఈ అవ్యయం గురించి లింగ వచన విభక్తి లేనివి అవ్యయములు. ఆ వ్యయం అంటే నాశనం లేనివి, అంటే ఎలాంటి మార్పు జరగవు. వీటికి లింగం చేరిన వచనం ఏకవచనమైన, బహువచనమైన, స్త్రీలింగమైన, పురుషలింగమైన, నపుంసకలింగమైన, విభక్తి ఏదున్నా, ప్రథమ విభక్తి అయినా, ద్వితీయ విభక్తి అయినా, తృతీయ, ఏ విభక్తి చేరినా కూడా ఈ పదాలలో మార్పు అనేది ఉండదు. అలాంటి పదాలను ఏమంటారు అంటే అవ్యయాలు అంటారు. ఉదాహరణకి ఆహా, ఓహో, అయ్యో, అయ్యయ్యో, ఆహాహా, ఓహోహో, అచ్చట, ఇచ్చట, ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వీటికి స్త్రీలింగం చేర్చి పలికినా అలాగే పలకాల్సి ఉంటుంది, పురుషలింగం చేర్చి పలికినా అలాగే పలకాల్సి ఉంటుంది. మరియు ఏకవచనంలోనైనా ఆహా ఓహోనే అంటాం, బహువచనంలోనైనా ఆహా ఓహోనే అంటాం. ఏ విభక్తిలోనైనా సరే ఇది ఈ విధంగానే పలకబడుతుంది. కాబట్టి ఇవి లింగ వచన విభక్తి లేనివి అవ్యయములు. ఉదాహరణకి అమ్మ చేతి వంట ఆహా అనేలా ఉంది. దీనిని నాన్న చేతి వంట ఆహా అనేలా ఉంది, తమ్ముడు చేతి వంట ఆహా అనేలా ఉంది, వారి చేతి వంట ఆహా అనేలా ఉంది, వీరి చేతి వంట ఆహా అనేలా ఉంది. ఇట్లా ఏకవచనమైన, బహువచనమైన, స్త్రీలింగమైన, పురుషలింగమైన ఎప్పటికైనా అది ఒకేలాగుంటుంది. కాబట్టి ఇది అవ్యయం. అయ్యో ఎంత పనైంది, ఇవి కూడా అవ్యయాలే. ఈ విధంగా భాషా భాగాలు అనేవి మనకు 5 రకాలుగా ఉంటాయి. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ మరియు అవ్యయం. ఈ అన్నింటికి కూడా మేము అదనంగా ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఖాళీలలో మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి సొంతంగా మీరు ప్రయత్నం చేసి కొత్త వాక్య నిర్మాణం చేసి వాటిలో అవ్యయాలు ఎక్కడున్నాయి, క్రియా, సర్వనామం, విశేషణాలు, నామవాచకాలు ఎక్కడున్నాయి అనేది గుర్తించి వీలైతే మాకు అవి కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము అవి సరైనవా కావా ఒకసారి సరి చూస్తాము. ఇంకా మీకు ఈ వ్యాకరణానికి సంబంధించి కావచ్చు, ఇంకా సాహిత్యానికి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా జనరల్ స్టడీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అవసరమైతే మాకు కామెంట్ చేయండి. తప్పకుండా తర్వాత వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే మిగతా ప్రిపరేషన్లో ఉన్నటువంటి మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. మా ఉద్దేశం అంతా, మా మోటో అంతా ఒకటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనము ఉండాలి. ఇది మా ట్రిపుల్ ఆర్ టీచర్స్ యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంతవరకు సెలవు, నమస్కారం.